అలాంటిది పవన్ వ్యక్తిగత జీవితం మీద అంత దాడి చేస్తుంటే ఎలా భరించారు? ఓర్పు, సహనం అంటే అది. ఈ 10 ఏళ్లలో ఏం నేర్చుకున్నారని అడిగితే సగర్వంగా చెప్పుకోవచ్చు ఇది అని. పెళ్లిళ్ల గురించి, ఇంటి ఆడవారి గురించి అంటున్నా ప్రత్యర్థుల ఫ్యామిలీ విషయాలను టచ్ చేయని సంస్కారి. ఓరిమికుండే బలం 1000 ఏనుగులకు మించుంటుందని నిరూపించింది ఈ అంజనీపుత్రుడే. తన వాళ్లే, తన సామాజిక వర్గం వాళ్లే ఎన్ని రకాలుగా ట్రాప్ లో పడేయాలనుకున్నారో హరిరామ జోగయ్య ఈయన వారానికో లేఖాస్త్రం సంధించేవారు. హలో పవన్, అలా కాదు ఇలా అంటూ ఎన్నెన్ని సలహాలు. ఆయనేం జనసేనలో సభ్యత్వం తీసుకోలేదు, ఓ కార్యకర్త కారు. 2019లో పవన్ నే గెలిపించండని పిలిపించిన వ్యక్తి కాదు. అయిందేదో అయింది, ఈసారి పవన్ నే గెలిపిద్దామని ఒక్క మాట అని ఎరగరు. కానీ లేఖల మీద లేఖలు. ఇక ముద్రగడ పద్మనాభం, నా జాతి కోసమే నా పోరాటం అంటూ బయలుదేరిన లీడర్. ఆయన అంతే, పంతమో పవన్ పైనే పట్టు సాధించాలనే తనమో తెలియదు. ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. పిఠాపురంలో ఎలా గెలుస్తారో చూస్తారంటూ సవాల్ చేశారు. అంతటి వాళ్ల ముందు తానో గడ్డిపరకే కావచ్చు, కానీ తుఫాన్ విరుచుకు పడేటప్పుడు తట్టుకుని నిలబడేది ఆ గడ్డిపరకి. కాపు సమాజ పెద్దలుగా తమకు మద్దతివ్వకపోగా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నా సరే పల్లెత్తు మాట అనని వ్యక్తి. ఇక్కడే పవన్ కళ్యాణ్ స్థిత ప్రజ్ఞతను మెచ్చుకోవాలి. ఎవరెవరో తనను వంచాలని చూశారు, కొలిమిలో కరిగించాలని అగ్గి రగిలిస్తూనే ఉన్నారు. కానీ తాను అనుకున్న పంథపైనే నిలబడ్డారు. 175 స్థానాల్లో పోటీ చేయలేని వాడికి పార్టీ ఎందుకు అనే మాటలతో పదే పదే మనసు చివుక్కుమనేలా దాడి చేశారు. ప్రత్యర్థుల మాటలకు కార్యకర్తలు, అభిమానులే కదిలిపోయారు. ఏంటన్నా గౌరవప్రదం అన్నావు, మరీ 21 స్థానాలేనా అని కామెంట్ చేశారు.